గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 65వ భాగాన్ని కొనసాగిద్దాం, చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అమ్మకు చెప్తున్నాడు కపిలుడు సాంఖ్య జ్ఞానం. అమ్మా, పరమాత్మ ప్రకృతి కన్నా అతీతుడు, అభేద్యుడు, స్వయం ప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మను, ఆ పరమాత్మ తేజస్సు వల్ల నిస్తేజమైన ప్రపంచాన్ని యోగివరేణ్యులు భక్తి జ్ఞాన వైరాగ్యయుక్తమైన చిత్తంతో దర్శించిన వాళ్ళై మోక్ష ప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడి యందు సమర్పింపబడిన భక్తి మార్గమే, అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో భక్తి జ్ఞానమే, భక్తి మార్గమే ఉత్తమోత్తమైనదని, తక్కిన మార్గాలు దానికి సాటి రావని చాటి చెప్పారు. ఇంద్రియార్థాలైన ఏమిటవి ఇంద్రియాలు? శ్రోత్రం దగ్గర నుంచి మొదలుకొని కళ్ళు, ముక్కు, నోరు, చర్మం కదా. వీటి అర్థాలు ఏమిటి? వీటి విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ ఇంద్రియార్థాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలతోటి సంగత్వం ఉన్నదే, ఇది అసద్విషయమై దృఢమైన బంధానికి కారణమవుతుంది. విషయాలతోటి ఇంద్రియ సంయోగం ఏదైతే ఉందో అది సద్విషయం కాదు, అసద్విషయము అని చెప్తున్నాడు. ఇదే సాంఖ్య జ్ఞానం, దాని యొక్క ఎసెన్స్. అర్థమైందా? ఇదిగో ఈ సంగత్వమే భగవంతుని సంబంధమైన సద్విషయమైనప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్ష ద్వారం అవుతుంది. ఇదే సంగత్వం. ఏ సంగత్వం? ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలైన శబ్దస్పర్శ రూప గంధాలతో రసగంధాలతోటి సంగత్వం ఏదైతే ఉందో, అలా కాకుండా వాటితోటి సంగమించకుండా విషయాలతోటి అదే ఇంద్రియాలు భగవంతుడి వైపు మళ్ళితే అది సద్విషయం అయిపోతుంది, విషయాలపై మళ్ళితే అసద్విషయం అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు అది మోక్షద్వారం అవుతుంది. ఇది విశ్వవిద్వాంసుల యొక్క అభిప్రాయం. అమ్మా, సహన స్వభావం కలిగి అఖిల జీవులకు కూడా ఆప్త బాంధవులైన శాంతమూర్తులై కరుణార్ద్ర హృదయులై కర్మఫలాలను పరిత్యజించి తనవారు బంధువులేనే అభిమానాన్ని విడిచి నన్ను చక్కగా ఆశ్రయించిన వాళ్ళై. అది ఊరికే ఆశ్రయించడం కాదు, ఇన్ని ఉన్నాయి దానికి సబ్జెక్టు, కండిషన్. ఏమిటవి? సహనం ఉండాలి, అన్ని జీవులకి ఆత్మబంధువులై ఉండాలి, శాంతమూర్తులై ఉండాలి, కరుణార్ద్ర హృదయులై ఉండాలి. అన్నిటికన్నా మించి అసలుది కర్మఫలాలని వదిలిపెట్టాలి. తనవారు, తన బంధువులు, ఈ అభిమానం, మమత్వం, దీన్ని విడవాలి, నన్ను ఆశ్రయించాలి. అప్పుడు నా గుణగణాలని ధ్యానిస్తూ నా చరిత్రను వీనుల విందుగా ఆలకించి ఆనందిస్తూ నా కథలే చెప్పుకుంటూ నా కథలే వింటూ ఉండేవారు వాళ్ళు పరమ భాగవతోత్తములు. అంటే అటువంటి వారిని ఆధ్యాత్మికం, అధిదైవికం, ఆదిభౌతికం అనే తాపత్రయాలున్నాయే, ఇవి ఏమీ చేయలేవు సుమా. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమ భాగవతుల సాంగత్యం మాత్రమే కోరతగింది. అది మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యం అంటే ఏమిటో స్వామి ఇక్కడ చెప్పాడు. ఇది ఇటువంటి వారి సాంగత్యం. ఎటువంటి వారి సాంగత్యం?
పరమ భాగవతోత్తములు. ఎవరు పరమ భాగవతోత్తములు అంటే సహన స్వభావం ఉండి శాంతమూర్తులుగా ఉండి అన్ని జీవులకి కూడాను ఆపద్బాంధవులుగా ఉండి ఆప్త బాంధవులుగా ఉండి కరుణ హృదయం కలిగి కర్మఫలాలను విసర్జించి తన వారు వీళ్ళు అనే భావం లేకుండా తన మన అని లేకుండా నా చరిత్రలనే వింటూ నా గుణాలనే ధ్యానిస్తూ ఎప్పుడు నా కథలనే వింటూ నా కథలనే చదువుతూ ఉంటారే వాళ్ళు పరమ భాగవతులు. వాళ్ళ సాంగత్యం కోరుకోవాలి, అది మాత్రమే కోరదగింది అని కూడా చెప్తున్నాడు స్వామి. అదే సకల దోషాలని నివారిస్తుంది సుమా. అటువంటి వారి యొక్క సాంగత్యం వల్ల సర్వ ప్రాణుల హృదయాలలో చెవులలో అమృతరసం చిందించే నా కథా ప్రసంగాలు ప్రాప్తిస్తాయి. గుణాల వినటం వల్ల క్రమ మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఆవిర్భవిస్తాయి సుమా. ఎవరు నేను కావించిన ఈ విశ్వ సృష్టిని నా లీలా విహారాలని తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తి చేత ఇంద్రియ సుఖాలకు కనిపించేవి వినిపించేవి అయిన ఇహలోక పరలోక సుఖాలకు లోను కాకుండా మనో నిశ్చలత్వం కోసం చక్కని యోగ మార్గాన్ని అవలంబిస్తాడో వాడు యోగి. అంటే నాతో సంయోగం చేసేవాడే యోగి. నాతో సంయోగం చేయాలంటే ఇందాక చెప్పిన లక్షణాలన్నీ ఉండాలి కదా. అటువంటి యోగి ప్రకృతి గుణాలని అనుసరించడం వల్లను వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లను ఆత్మార్పణ రూపమైన భక్తి యోగం వల్లను సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరాల్లో నిలుపుకుంటాడు. అన్ని విధాలా కూడాను సంసారాసక్తిని విడిచిపెట్టి ఉంటారు. వాళ్ళనే సాధువులు అని చెప్తారు. వీరు సంసార ఆసక్తి అనే దోషాన్ని పోగొట్టుకుంటారని చెప్పగా విని దేవహూతి కపులితో అన్నది, అయ్యా మోక్షాన్ని పొందడానికి యోగ్యమైన భక్తి ఎటువంటిది? ఏ భక్తిని గుణగణాలకి అంకితమై ఉంటుందో, ఏ భక్తి సంసార తాపాలని పాపాలని పోగొడుతుందో, ఏ భక్తి శీఘ్రంగా మోక్షలక్ష్మిని చేకూరుస్తుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్టుగా దయచేసి చెప్పవయ్యా. అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు స్వామి? భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో భక్తి గొప్పదని చెప్పాడు కదా. ఆ భక్తి స్వరూపం పూర్తిగా చెప్పవయ్యా. అంతేకాక నీచే పేర్కొనబడిన యోగ విద్యను అందరి విభాగాల్ని అందులో గల తత్వార్థాలని సంపూర్ణంగా సుస్పష్టంగా మందబుద్ధినైన నాకు తెలిసేలా చెప్పవయ్యా. అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఆమెకు తెలియదే, పూర్తిగా తెలియలా, బాగా తెలిసేలాగా చెప్పయ్యా అన్న కన్న తల్లితో కపిలుడు ఇలా అన్నాడు. రేపు మనం చెప్పుకుందాం 66వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్వమురా నిర్గుణం మధుస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. అమాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ